టీవీ ట్రిపుల్ 9 న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షరిపేట ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఆదరించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 3 మండలాల సర్పంచ్ అభ్యర్థుల్ని ప్రకటించిన ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ, నాయకులు నాగభూషణం, అరీఫ్, అంకతి శ్రీనివాస్, చింత అశోక్, పింగిలి రమేష్, గోపా రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో తీసుకుపోతూ నిలబెడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా నిజంగా మీ అందరం అదృష్టవంతులం. చాలా మంది గత 3 నెలల నుండి మా ప్రేమ్ సాగర్ రావు గారు కాలు శస్త్రచికిత్స నిమిత్తం అనారోగ్యానికి గురైనటువంటి సందర్భంలో మరి నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థుల విషయంగా తన కోసం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు, సార్ ఎమ్మెల్యే గెలకపోయినప్పటికీ కూడా కేవలం ప్రేమ్ సాగర్ రావు గారిని నమ్ముకొని అదేవిధంగా పార్టీని కాపాడుకుంటూ వచ్చినటువంటి వారికి పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఈ 3 మండలాల స్థానిక ప్రజల తరఫున, నాయకుల తరఫున ప్రేమ్ సాగర్ రావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ఏదైతే అభ్యర్థులను ప్రకటించిండో ఆ ప్రకటించినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ ఎల్లవేళలా ఈ స్థానిక ఎన్నికలు జరిగేంత వరకు అందుబాటులో ఉండి వారి గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మండలాల వారిగా మరి ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది. మొదలు ఆజిపూర్ మండల అభ్యర్థులను ఇక్కడ ప్రకటించడం జరుగుతుంది. ఆజిపూర్ మండల అధ్యక్షులు తోటరవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా అందరూ రెడీగా ఉండాలి. ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించిండ్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా విజయంతో రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మంచిర్యాలకి సంబంధించి క్రమశిక్షణకు పేరు పెట్టిన పార్టీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పేరుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రేమ్ సాగర్ రావు గారు ఆ గ్రామాలలో ఉన్న మిగతా అందరితో కూడా, పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా సరైన వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా సర్పంచ్లుగా నిలబడాలి అని ఇప్పుడు ఆశించిన వాళ్ళకి తప్పకుండా కూడా ముందు మళ్ళీ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, అలాగే మిగతా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నుంచి ఆజిపూర్ కానీ, దండపల్లి కానీ, లక్ష్మీపేట మండలం నుంచి వచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు మిగతా వాళ్ళు కూడా ఇవాళ లాస్ట్ చివరి రోజు నామినేషన్ కాబట్టి సర్వర్ నిన్నటి నుంచి రాష్ట్రం అంతా డౌన్ అయింది, ఇబ్బంది అవుతుంది. దాంతో వారు సర్టిఫికేట్ తీసుకోవడం కొంచెం లేట్ అయింది, కొందరు అక్కడ ఆగిపోయారు. ప్రత్యేకంగా అభ్యర్థులు ఎవరైతే ప్రకటించినామో వాళ్ళందరికీ ఫస్ట్గా మీరు గెలుస్తున్న కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు కాబట్టి 61 మందికి నా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. 61కి 61 గెలుస్తున్నాం మేము, ఏ రకమైన సందేహం లేదు. అభ్యర్థుల ఎంపికలో సరే ఒకరిద్దరికి అక్కడక్కడ 7 గ్రామ పంచాయతీ కొంచెం ఇబ్బంది కలగవచ్చు. వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, భగవాన్ కా అగర్ దేరే మగర్ అందరు నెయ్యి. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నా దగ్గర కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో నేను చేసిందంతా యువకులు, నాయకులు, ఒక్కరు కూడా బయట అంటే పాత వాళ్ళు ఎవరు లేరు, అందరూ బయట చేసుకుంటూ వచ్చిన పెద్ద మన యువకులను తయారు చేసుకుంటూ వచ్చిన ప్రతి దగ్గర యువకులను చేసిన. జిల్లా పరిషత్ చైర్మన్ కాడ నుంచి, మున్సిపల్ చైర్మన్ కాడ నుంచి, ఎంపీపీల కాడ కానీ, జడ్పీటీసీల కాడ కానీ అందరూ యువకులు వచ్చారు. ఉమ్మడి జిల్లాలో యువకులు వచ్చారు, ఇక్కడ కూడా అందరూ యువకులు ఉన్నారు. ఇక మిగిలింది ఒక్కొక్క మండలం గురించి చెప్తాను నేను ఏమేం చేసినాను. ఇప్పటికి ఆజిపూర్ మండలానికి సంబంధించిన మటుకు చాలా చేసాను, కానీ మొట్టమొదటి చెప్పేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫిష్ ఫండ్ 115 కోట్లతోటి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, శాంక్షన్ అయింది. అది దేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్, మొరేల్ ప్రాజెక్ట్. మన దగ్గర మొట్టలు అంటాం, కొందరు కొర్రలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు, వివిధ ప్రాంతాల్లో వివిధ పేరు పెట్టి పిలిచిన ఆ ప్రాజెక్టు మొట్టమొదటి 115 కోట్లతో ఇప్పుడు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చే 3 సంవత్సరాల లోపల దాదాపు 450-500 కోట్లు వస్తాయి.
అది కాకుండా ఇది పూర్తి అంటే 70-30 బేసిస్ జరుగుతుంది. 70% కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, 30% రాష్ట్ర ప్రభుత్వ ఫండ్స్తో జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి గారు వచ్చి మొట్టమొదటిసారి చెప్పడం మర్చిపోయినా, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, వారి సహచరుల మంత్రివర్గ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే నా పరిస్థితి ఉంటుందో తెలియని పరిస్థితిలో వాళ్ళందరూ ముందుకు వచ్చి ట్రీట్మెంట్కి అవసరం ఉంటే అమెరికా పంపిస్తామని చెప్పి మొత్తం తయారు చేసి నన్ను పంపించి నాకు పునర్జన్మనిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దాంతోపాటు ఈ నియోజకవర్గంలో ఉన్న నాకు బద్ధశత్రువులైనా కూడా, కరడుగట్టిన బీజేపీ వాదులైనా, కరడుగట్టిన టీఆర్ఎస్ వాదులు కూడా, ఇలా నా శత్రువులు కూడా ఆ సారు ఆరోగ్యంతో బయటికి రావాలి, బయటకు వస్తే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి ఇంకెవరు అభ్యర్థి అయినా జరగదని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ నాకు వెన్నుదన్యాలు వేసి నన్ను కాపాడుకున్నందుకు పూజలు చేసిండ్రు. కొందరు దేవుళ్ళకు పోయారు, కొందరు గుళ్ళలకు పోయారు, కొందరు మసీదులకు పోయారు. మక్కా పోయిన కాడ కూడా చెప్పుకుంటూ వచ్చాను. ఎవరైతే ముస్లిం సోదరులు మక్కా పోయినారో అక్కడ కూడా ప్రార్థన చేసి వచ్చింది. వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు నుంచి మరొకసారి నమస్కరిస్తాను. మీ అందరి ఆశీర్వాదం, సహకారం, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఇవాళ మీ ముందు నేను వచ్చి ఇట్లా కూర్చున్నాను. నాకు